హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి బఠానీల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే బఠానీతో పాటు పూరి కూడా చేసుకున్నాను. ఇవి రెండు కాంబినేషన్లో చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందు ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఇందులో పోపు గింజలు వేసుకోండి. ఇందులోనే ఒకటి కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, టీ స్పూన్ పసుపు వేసుకోండి. పోపు వేగిన తర్వాత ఉప్పు వేసి 2-3 సార్లు కడిగి పక్కన పెట్టిన బఠానీలన్నీ పోపులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించి ఇందులోనే 2 టమాటా ముక్కలు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మరొక 3 నిమిషాలు ఉడికించి 2 స్పూన్ల కారం పొడి కూడా వేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించండి. అటు కర్రీ ఉడికేలోపు నేనైతే పూరి చేసుకున్నాను. బఠానీ కర్రీ విత్ పూరి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇంతే అండి, చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. ఇటు నేను బఠానీ కర్రీ అయ్యేలోపు పూరి కూడా రెడీ అయింది. ఇంకా ఆలస్యం చేయకుండా లాగించేయడమే. పూరి విత్ బఠానీ కర్రీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.